నమస్తే అండి. నా పేరు డాక్టర్ అరుణ, కన్సల్టెంట్ ఎట్ నర్వాటి హాస్పిటల్స్, నంద్యాల. 2 days బ్యాక్ నా ఓపీడీకి ఒక పేషెంట్ వచ్చారు. ఆవిడ మెయిన్ ఆల్రెడీ చూపించుకున్నారు, బయట పిల్లలు కావాలని చెప్పి వచ్చారు. బయట ఆల్రెడీ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్, అంటే 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయని తెలుసు ఆవిడకి. సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చారనమాట. అక్కడ బయట ల్యాప్రోస్కోపీ చెప్పారు. ల్యాప్రోస్కోపీ కంపల్సరీ చెయ్యాలా ఏంటి అనేది ఆమె డౌట్. ఎందుకంటే ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి కదా, ల్యాప్రోస్కోపీ చెయ్యాలా అనేది ఆవిడ డౌట్. ల్యాప్రోస్కోపీ చేయకుండా ట్రీట్మెంట్ చేయకూడదా, అది ఒకటి. రెండోది, నాకు నెల పీరియడ్స్ వస్తున్నాయి కదా, ట్యూబ్స్ బ్లాక్ ఉంటే పీరియడ్స్ వస్తాయా. మూడో డౌట్ వచ్చేసి, ట్యూబ్స్ బ్లాక్ అయితే ఎగ్ రిలీజ్ అవుతుందా అని. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాము. ఇది గర్భసంచి అండి. ఆడవారికి ఒక గర్భసంచి ఉంటుంది, ఒక యోని ఉంటుంది, 2 ట్యూబ్స్ ఉంటాయి, 2 అండాశయాలు ఉంటాయి. ఆడవారికి నెల ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది అనమాట. రిలీజ్ అయిన ఎగ్ని ఈ ట్యూబ్ క్యాచ్ చేస్తుంది. ఎగ్ ట్యూబ్లోకి చేరుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు హస్బెండ్ శాంపుల్ ఇక్కడ డిపాజిట్ అవుతుంది. ఇక్కడ నుంచి కణాలు కూడా ట్యూబ్కి వెళ్తాయి. ఈ 2 కలిసి ఇక్కడ బేబీ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన బేబీ 5 రోజులకి మళ్ళీ గర్భసంచికి చేరి అక్కడ అతుక్కొని 9 నెలలు పెరిగి కాన్పు నొప్పులు వచ్చినప్పుడు బయటకు వస్తుంది అనమాట. అంటే ఆడవారి ఎగ్, మగవారి కణాలు, ట్యూబ్ చక్కగా పనిచేస్తేనే 2 కలిస్తే బేబీ ఫామ్ అవుతుంది. తయారైన బేబీ గర్భసంచిలోకి వస్తుంది. ఎప్పుడైతే ట్యూబ్ బ్లాక్ అయిందో అప్పుడు స్పర్మ్స్, ఎగ్ కలవలేవు, కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు. ఇప్పుడు ఆమె ప్రాబ్లం ఏంటంటే 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి. కనీసం రెండిట్లో ఒకటన్నా ఓపెన్ ఉంటే ఆమెకి 50% ఛాన్సెస్ ఉండేవి ప్రెగ్నెన్సీ రావడానికి. ఇప్పుడు 2 ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి కాబట్టి ఆమెకి ఛాన్సెస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి తక్కువ. మరి ఇవి బ్లాక్ నిజంగా ఉన్నాయా లేదా, లేదు బ్లాక్ ఉంటే వాటిని ఓపెన్ చేయాలంటే హిస్టోలాప్రోస్కోపీ ద్వారా చేయవచ్చు. ఇది ఆమె అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఏమడిగిందంటే, ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, నాకు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఎగ్ రిలీజ్ అవుతాయా. ఇప్పుడు మనకి ఈ మాడ్యూల్ చూడంగానే అందరికీ అర్థమైపోతుంది. గర్భసంచి వేరు, ట్యూబ్ దాని పక్కనుండే ఆర్గాన్, అండాశయం దాని పక్కనుండే ఆర్గాన్, దేని ఫంక్షన్ దానిదే. ఎగ్ రిలీజ్కి ట్యూబ్కి బ్లాక్ ఇక్కడ ఉంటే ఎగ్ రిలీజ్ ఎందుకు అవ్వదు, బ్లాక్ ఇక్కడ ఉంటే గర్భసంచి ఇక్కడ కదా, డేట్ వచ్చేది గర్భసంచి లైనింగ్ నుంచి కదా, ఒకదానికి సంబంధం లేదు కదా అని అనుకుంటాము. 99% ఆఫ్ ద కేసెస్లో ఇది కరెక్ట్. ట్యూబ్ బ్లాక్ ఉన్నా కానీ 99% ఆఫ్ ద కేసెస్లో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. 99% ఆఫ్ ద కేసెస్లో ఎగ్ అనేది నెల రిలీజ్ అవుతుంది. కానీ పేషెంట్ అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ట్రిక్కీ క్వశ్చన్, చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అనమాట. గర్భసంచికి అసలు ట్యూబ్ ఎందుకు బ్లాక్ అవుతుందో చూద్దాము. ట్యూబ్స్ అనేవి ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్ మూలంగా బ్లాక్ అవుతాయి. ఇన్ఫెక్షన్ 2 రకాలు. ఒకటి ఏంటంటే సుఖవ్యాధులు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ద్వారా వచ్చేవి, వాటిని అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. భార్యాభర్త సంబంధం ద్వారా కింద నుంచి పైకి పాకుతాయి అన్నమాట. అంటే ఫస్ట్ వెజైనా ఇన్ఫెక్ట్ అవుతుంది, యూరిన్ వచ్చే పైప్ యురెత్రా ఇన్ఫెక్ట్ అవుతుంది, గర్భసంచి ఇన్ఫెక్ట్ అవుతుంది, గర్భసంచి ముఖద్వారం సర్విసైటిస్ అంటాం అది ఇన్ఫెక్ట్ అవుతుంది, ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి, ఓవరీస్ ఇన్ఫెక్ట్ అవుతాయి. సివియర్ ఇన్ఫెక్షన్లో పొత్తి కడుపు మొత్తం కూడా ఎడేషన్స్ తయారవుతాయి. ఇక్కడ చూపించారు చూడండి, ఈ వైట్ బ్యాండ్స్ 2 కూడా ఎడేషన్ బ్యాండ్స్ అన్నమాట. ట్యూబు ఓవరికి ఒక ఎడేషన్ బ్యాండ్ చూపించారు వైట్ది, అంటే ఇన్ఫెక్షన్ మూలంగా 2 అతక్కపోయాయి. ఇది ఒక రకం ఇన్ఫెక్షన్ ఏంటంటే అసెండింగ్ ఇన్ఫెక్షన్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ద్వారా సుఖవ్యాధులు వచ్చి ట్యూబ్స్ ఫస్ట్ గర్భసంచి ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ట్యూబ్ ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటారు. రెండో రకం ఇన్ఫెక్షన్ వచ్చేసి టీబీ. టీబీ అనేది సాధారణంగా కామన్గా ఊపిరితిత్తులకు వస్తుంది. అక్కడి నుంచి బ్లడ్ ద్వారా ఫస్ట్ ట్యూబ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ట్యూబ్స్ ఎఫెక్ట్ అయ్యి ట్యూబ్ నుంచి ఇన్ఫెక్షన్ గర్భసంచిలోకి, ఆ తర్వాత కిందకి పోదు. దాన్ని డిసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటారు. మామూలు ఇన్ఫెక్షన్స్ అసెండింగ్ అయితే, బ్లడ్ బార్న్ టీబీ వచ్చేసి డిసెండింగ్ ఇన్ఫెక్షన్ అనమాట. ఈ ఇన్ఫెక్షన్స్లో ఫస్ట్ ట్యూబ్ ఇన్వాల్వ్ అవుతుంది, తర్వాత గర్భసంచి లైనింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ గర్భసంచి లైనింగ్ అవుతుందో, ఆ ఇన్ఫెక్షన్ కనుక తీవ్రంగా అయిపోతే ఈ గర్భసంచి లైనింగ్ అంతా పాడైపోయి ఒకటి అతక్కపోతుంది. ఈ లైనింగ్ ఒకదానికొకటి ఆపోజిట్ వాల్స్ అతక్కపోవడాన్ని అషర్మెంట్స్ సిండ్రోమ్ అంటాం. ఇట్లా గర్భసంచికి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, సాధారణంగా టీబీ మొత్తం సోకింటే, ట్యూబ్స్ గర్భసంచి లైనింగ్కి మొత్తం సోకి గర్భసంచి లైనింగ్ కనుక పాడైపోయింటే
లేదు అంటే రిపీటెడ్గా డిఎన్సీ అబార్షన్ల కోసమో ఇంకా వేరే దానికోసమో రిపీటెడ్గా గర్భసంచి క్లీనింగ్ డిఎన్సీ అంటాం. రిపీటెడ్గా క్లీన్ చేసినప్పుడు కూడా ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి, ఆటోమేటిక్గా గర్భసంచి లైనింగ్ కూడా పాడయ్యి ఒకదానికొకటి అతక్కపోతుంది. దీన్ని అషర్మెన్స్ సిండ్రోమ్ అంటాము. చూసారా, ఆమె అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ట్యూబ్ బ్లాక్ అయితే నాకు డేట్ ఎట్లా వస్తుంది, డేట్ రాకూడదు కదా అని అడిగింది. 99% ఆఫ్ ద కేసెస్లో రెండు పాడవవు, గర్భసంచి లైనింగ్ ట్యూబ్ రెండు పాడుగావు. ఒకవేళ గర్భసంచి లైనింగ్ కనుక తీవ్రంగా పాడైతే టీబీ లాంటి కేసెస్లో అప్పుడు ఆవిడకి పీరియడ్స్ రాకపోవచ్చు. దాన్ని అషర్మెన్స్ సిండ్రోమ్ అంటాం. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఎగ్ రిలీజ్ అవుతుంది కదా నాకు, మరి బ్లాక్ ఉన్నట్టు ఎట్లా అని. ఎగ్ అనేది అండాశయాల్లో రిలీజ్ అవుతుంది. కాకపోతే ఎడేషన్స్ బాగా ఉన్నప్పుడు ఎలాంటి కండిషన్స్, ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇక్కడ చూపించారు కదా బ్లాక్ కలర్ స్పాట్స్, గర్భసంచి లైనింగ్ బయట ఎక్కడన్నా పెరగడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇలా తీవ్రమైన ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అయితే ఎగ్ రిలీజ్ కూడా కాదండి. ఎందుకంటే ఇట్లా ఎడేషన్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇది ఎగ్ డెవలప్ అయ్యాక ఈ సైజుకి వస్తుంది. ఈ సైజుకి వచ్చినప్పుడు ఇది పగులుతుంది, పగిలి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయ్యే దాని మీద ఈ ట్యూబ్ వాళ్ళు దాన్ని పట్టుకుంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఎడేషన్ బ్యాండ్స్ ఉన్నాయో ఈ ట్యూబ్ దాని మీదకి వాళ్ళలేదు, ఎగ్ని తీసుకోలేదు. ఒక్కొక్కసారి ఎడేషన్ బ్యాండ్ దీని మీద ఉంటే అది నీటికాయ కింద మారుతుంది, ఎగ్ కూడా పాపం రిలీజ్ కాదనమాట. పేషెంట్ అడిగిన క్వశ్చన్లు అయితే కరెక్టే, కానీ అది సాధారణంగా జరగవు, 100లో ఒకరిద్దరికి జరుగుతాయి. 99% ఆఫ్ ద కేసెస్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా కానీ నెల పీరియడ్స్ వస్తాయి, నెల ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎవరిలో 1% ఆఫ్ ద కేసెస్లో టీబీ సోకి గర్భసంచి లైనింగ్ దెబ్బతిని అషర్మెన్స్ వచ్చినప్పుడు డేట్ రాకపోవచ్చు. అట్లనే సివియర్ ఎండోమెట్రియోసిస్, సివియర్ పిఐడి, సివియర్ టీబీలో మొత్తం ఎడేషన్ బ్యాండ్స్ తయారైనప్పుడు అప్పుడు ఎగ్ రిలీజ్ జరగకపోవచ్చు. థ్యాంక్ యూ.